సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్, ఇద్దరు పోలీస్ అధికారులపై కూడా వేటు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో బాలిక అదృశ్యం ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నందికొట్కూరు రూరల్ సిఐ విజయభాస్కర్ మచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్ను సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ వారిపై చర్యలు తీసుకున్నారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు. సో ముఖ్యంగా ఉద్యోగుల క్రమశిక్షణ అనేది పోలీసుల నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులు వారి బాధ్యతలు నిర్వర్తించాలని, లేని పక్షంలో కఠిన నిర్ణయాలు తప్పు అని చెప్పేసి ముందుగానే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అందరికంటే ముందు వరుసలో ఉండాల్సింది పోలీసులేనని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. పోలీసు ఉద్యోగులు మరింత నిబద్ధతతో, మరింత క్రమశిక్షణగా వారి విధులైతే నిర్వర్తించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. యావత్ ఉద్యోగులందరూ కూడా వారి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఒక లైక్ చేయండి, అందరూ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని